ఈ మధ్య ఎక్కువ నాకు దోసల గురించి చెప్పమని కామెంట్స్ వస్తున్నాయండి. వారి కోసం వీడియో చేస్తున్నాను. స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా గుండుపప్పు, మంచి రకం గుండుపప్పు తీసుకోవాలండి. 2 గిన్నెలు గుండుపప్పు వేసుకొని, 8 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకున్నాను. అంటే ఒక గిన్నె గుండుపప్పుకి 4 గిన్నెల వరకు రేషన్ బియ్యం వేసుకొని, తర్వాత దీంట్లో ఒక స్పూన్ వరకు మెంతులు కూడా వేసుకొని, శుభ్రంగా కడిగేసుకొని నానబెట్టుకోవాలండి. ఇప్పుడు ఎండాకాలం కాబట్టి 3 గంటల సేపు నానితే సరిపోతది. అలా 3 గంటల సేపు నానబెట్టుకుంటేనే అది పులిసిపోకుండా ఉంటుందండి. ఎక్కువ సేపు నానితే గనక పిండి ఎక్కువ పులిసిపోయి దోసలు పుల్లగా అయిపోతాయి. అందుకనేసి 3 గంటల సేపు నానిన తర్వాత శుభ్రంగా కడిగేసుకొని గ్రైండర్‌లో వేసుకున్నాను. గ్రైండర్‌లో రుబ్బుకునేటప్పుడు దీంట్లో రుచికి తగ్గ సాల్టు, ఇంకా కొంచెం చక్కెర కూడా వేసుకున్నానండి. దీన్ని మెత్తగా అయ్యేలాగా రుబ్బేసుకొని నైట్ అంతా కూడా పక్కన పెట్టేసుకుంటాను. తర్వాత రోజు మార్నింగు దీంట్లో ఒక పావు కిలో వరకు శనగపిండి, పావు కిలో వరకు మైదా పిండి వేసుకొని, కొద్దిగా వాటర్ వేసుకొని ఈ లూజ్ ఉండేటట్టుగా కలుపుకోవాలి. ఇంట్లో కొంచెం మైదా పిండి, శనగపిండి వేయడం వల్ల కలర్ బావుంటుంది. మనం దోస ఎంత పలుచగా వేసినా సరే విరిగిపోకుండా వస్తుంది. దీంట్లో కొన్ని మెంతులు వేసాం కదా! మెంతులు వేయడం వల్ల స్మెల్ దోస వేసేటప్పుడు మంచి స్మెల్ అనేదొస్తుంది. దోస మనం ఎంత పలుచగా కావాలంటే అంత పలుచగా వేసుకొని, బాగా కాలిన తర్వాత తీసేసుకుంటే సరిపోతుందండి. కలర్ కూడా చాలా బావుంటుంది. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. నచ్చితే గనక లైక్ చేయండి.